విక్రమ్ గౌడ్ ఆడిన కాల్పుల నాటకంలో క్రిమినల్ పాత్రలు వీళ్లవే. ఇందులో A1 విక్రమ్ గౌడ్ అయితే A2 నందు అలియాస్ నందకుమార్. ఇతగాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఇక A3 షేక్ అహ్మద్, ఇతను కార్పెంటర్ వర్క్ చేస్తాడు. A4 రయీస్ ఖాన్, ఇతగాడే షార్ప్ షూటర్. A5 బాబుజన్, A6 గోవిందరెడ్డి, A7 వెంకటరమణ, A8 గౌసుద్దీన్. ఈ కేసుపై తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మొత్తం 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. మొత్తం విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో 8 మంది నిందితులు కాగా దాంట్లో 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. దాంట్లో A1 గా విక్రమ్ గౌడ్, ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు నందకుమార్, ఇతను అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. A3 గా షేక్ అహ్మద్, ఇతను కూడా దాదాపు అంటే అనంతపురానికి చెందినటువంటి వ్యక్తి. A4 గా రజీజ్ ఖాన్, ఇతను మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందినటువంటి వ్యక్తి, ఇతను షార్ప్ షూటర్ గా ఉన్నాడు. A5 గా కోకంటి బాబుజాన్, ఇతను కూడా అనంతపురం జిల్లాకు సంబంధించిన వాడే. A6 గా గోవింద్ రెడ్డి, ఇతను కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. A7 గా వెంకటరమణ, ఆయన కూడా అనంతపురం డిస్టికే. 8వ వ్యక్తి గౌస్, ఇతను చాంద్రానిగుట్ట హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి. దీంట్లో మొత్తం అందరు వ్యక్తులు కూడా విక్రమ్ గౌడ్ కు సంబంధించిన వ్యక్తులే. విక్రమ్ గౌడ్ తో చాలా రోజులుగా వ్యక్తులే. విక్రమ్ గౌడ్ కు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టున్నారు. దాంట్లో అన్ని విషయాలు కూడా విక్రమ్ గౌడ్ ఎందుకు ఈ రకంగా చేయించాలనుకున్నాడు, అతన్ని మోటో ప్రస్తుతం పోలీసులు అయితే అన్ని విషయాలు కూడా చెప్పబోతున్నారు. ప్రధానంగా ఆరు నెలల క్రితమే ఈ కాల్పుల స్కెచ్ వేసినటువంటి విక్రమ్ గౌడ్ తనకు సంబంధించిన మనుషుల సహాయంతో ఈ ఎంటైర్ వ్యవహారాన్ని అంతా కూడా నడపాలని చూశాడు. దాంట్లో భాగంగానే ఈ యొక్క కాల్పుల డ్రామా అన్నట్టుగా కూడా పోలీసులు అయితే ఈరోజు చెప్పారు. అతనితో పాటుగా మొత్తం 5 లక్షల రూపాయలను కూడా ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. దాంతోపాటు ఒక స్కార్పియో వెహికల్ ని, 8 సెల్ ఫోన్స్ ని, ఒక కంట్రీ మేడ్ పిస్టల్స్ ని కూడా స్వాధీనం చేసినట్టుగా హైదరాబాద్ పోలీసులు అయితే తెలిపారు. కొద్దిసేపట్లోనే హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి బ్రీఫ్ చేయనున్నారు. రైట్ విజయ్. ఈ కేసులో సూత్రధారులను టీవీ9 స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఎవరెవరిపై కేసులు నమోదయ్యాయో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం. స్క్రీన్ ప్లే అదిరింది, సీన్ పండింది. ఫైనల్గా పిక్చర్ మాత్రం ఫ్లాప్ అయింది. ఇటు రాజకీయాలతో పాటు అటు సినిమాలు, వ్యాపారాలు, ఇతరత్ర దందాల్లో ఆరితేరిన విక్రమ్ గౌడ్ చివరాఖరకు సినీ ఫక్కీలో బుక్ అయ్యాడు. తను చెప్తే సుబారి షూటర్స్ వీళ్ళని అరెస్ట్ చేస్తారా? తన స్కెచ్చే అతని అరెస్ట్కు దారితీసిందా? కారణాలు ఏవైనా విక్రమ్ గౌడ్ అరెస్ట్ స్పష్టమైంది. సానుభూతి యాంగిల్లో తను అచ్చం సినీ ఫక్కీలో అతడు మూవీ సీన్ను యాజ్ ఇట్ ఈస్గా దింపేశాడా? గన్ కథా చిత్రానికి కనెక్ట్ అయిన సీన్ చూస్తే ఇదే డౌట్ వస్తుంది.